ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అరేబియా సముద్రంలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడుపుతున్న తిమింగలం ఇటీవల అరేబియా సముద్రంలో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ వందల కోట్ల రూపాయలు. ఇది మాత్రమే కాదు, అరేబియా సముద్రంలో రెండేళ్లుగా భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. వీటన్నింటి వెనుక పాకిస్తానీ డ్రగ్ లార్డ్ హాజీ సలీం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ఎవరి హాజీ సలీం? అరేబియా సముద్రాన్ని డ్రగ్ రవాణాకు ఎలా ఉపయోగించుకుంటున్నాడు? ఈ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్ పిన్ హాజీ సలీం అసలు లక్ష్యం ఏంటి? ఐఎస్ఐకు అండగా నిలవడం ద్వారా ఇండియాను ఎలా టార్గెట్ చేస్తున్నాడు? 3 దేశాల్లో స్థావరాలు, సీక్రెట్ కోడ్లతోనే స్మగ్లింగ్. ఎవరి హాజీ సలీం? పాక్ డ్రగ్ లార్డ్ ఆట కట్టడించడం ఎలా? ఎన్సీబీ ఆపరేషన్ సముద్ర మంథన్ రిజల్ట్ ఇస్తుందా? ఇండియన్ నేవీ అధికారులు రోజులాగే తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో గురుగ్రామ్ ఇంటర్నేషనల్ ఫ్యూజన్ సెంటర్ నుంచి నేవీకి ఒక కీలక టిప్ వచ్చింది. అది నిజమా కాదా అని ఆలోచిస్తూనే ఎందుకైనా మంచిది అని నేవీ నిఘా పెట్టింది. శాటిలైట్ల ద్వారా పరిశీలించింది. అప్పుడే ఒక షాకింగ్ విషయం తెలిసింది. సముద్రంలో అలజడి. జాగ్రత్త గమనించగా 2 బోట్లు ఇండియా వైపు వస్తున్నట్లు గుర్తించారు. సరిగ్గా భారత భూభాగాన్ని చేరే ముందే ఇటు ఇండియన్ నేవీ, అటు శ్రీలంక నేవీ కలిసి ఆపరేషన్ నిర్వహించి ఆ బోట్లను చుట్టుముట్టాయి. అంతే, అందులో ఉన్న 9 మంది చేతులెత్తేశారు. ఆ బోట్లను స్వాధీనం చేసుకున్న ఇండియన్ నేవీ వాటిలో 500 కేజీల డ్రగ్ ఉన్నట్లుగా గుర్తించి వాటిని సీజ్ చేసింది. ఆ డ్రగ్ ని క్రిస్టల్ మెత్ గా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాక డ్రగ్స్ అలాగే 9 మంది నిందితుల్ని శ్రీలంక నేవీకి అప్పగించింది భారత నౌకాదళం. పట్టుబడిన డ్రగ్ ను క్రిస్టల్ మెథాంఫెటమైన్ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత తీవ్రమైన మత్తు పదార్థం. నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ డ్రగ్ తీసుకోవడం ఇండియాలో చట్ట వ్యతిరేకం. ఈ డ్రగ్ వాడేవారికి హార్ట్ రేట్ పెరిగిపోతుంది, నిద్ర సరిగ్గా పట్టదు, ఆకలి తగ్గిపోతుంది, కోపం పెరిగిపోతుంది, తీవ్రంగా ఉంటారు. దీర్ఘకాలంలో దంతాల సమస్యలు తీవ్రంగా ఉంటాయి. బరువు తగ్గిపోతారు. ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఊహల్లో తేలుతారు. లేనిది ఉన్నట్లు భావిస్తారు. మెమొరీ పవర్ సైతం తగ్గిపోతుంది. ఏది సరిగ్గా గుర్తుండదు. స్కిన్ దెబ్బతింటుంది. అతిగా వాడేవారికి హార్ట్ ఫెయిల్ అవ్వగలదు. ఇలాంటి ప్రమాదకరమైన డ్రగ్ ని ఇండియా, శ్రీలంకలో తరలిస్తున్నారంటే వాళ్ళు ఎంత కిరాతకులో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ డ్రగ్ రవాణా చిన్న చేపల పని కాదు, డ్రగ్ లార్డ్లకే సాధ్యపడుతుంది. ఇక్కడే ఒకడిపై అనుమానాలు పెరుగుతున్నాయి. అతడే పాకిస్తాన్ డ్రగ్ లార్డ్ హాజీ సలీం. హాజీ సలీం అలియాస్ హాజీ అలీ భారత ఎన్సీబీ అధికారుల మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ పిన్. ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎక్కడుంటాడో కనిపెట్టడం కష్టం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అండతో అరేబియా సముద్రంలో వేల కోట్ల డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో అదే ఐఎస్ఐతో పాటు పాక్ తీవ్రవాద సంస్థలకు అండగా నిలుస్తున్నాడు. ఇతడి లక్ష్యం భారత్ను నాశనం చేయడం ఒకటే. సలీం ఎక్కడా ఒక చోట స్థిరమైన స్థావరంలో ఉండడని ఎన్సీబీ అధికారులు చెప్తున్నారు. అతడు కొలంబియా డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ తరహాలో స్థావరాలను మార్చేస్తాడని పేర్కొన్నారు. ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అతడికి ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా లభిస్తాయి. పాకిస్తాన్లో అతడు బులిచిస్తాన్ ప్రావిన్స్ లో ఉంటాడు. అతడి వెంట ఎప్పుడు AK-47లు, ఇతర అత్యాధునిక ఆయుధాలతో కూడిన బాడీగార్డులు వలయం ఉంటుంది. సలీం ఎల్లవేళ శాటిలైట్ ఫోన్ వాడుతుంటాడు. మాల్దీవ్ల నుంచి పాకిస్తాన్ వరకు కమ్యూనికేషన్లు నేర్పుతుంటాడు. ఇప్పటికే డీజీ స్థాయి సమావేశంలో భారత్ అతడి వివరాలను పాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్కు అందించింది. కానీ ఆ దేశాన్ని ఇతన్ని చూసి చూడనట్లు వదిలేసేవి కాబట్టి ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో విచ్చలవిడిగా ఈ కేటుగాడు వికృత క్రీడ కొనసాగుతుంది. నిజానికి డ్రగ్స్ సరఫరాలో హాజీ సలీం యాక్షన్ అంతుచిక్కని రీతిలో ఉంటుంది. మాదక ద్రవ్యాలను కార్టెల్స్ లోకు సరఫరా చేసేందుకు ముందే డబ్బు తీసుకోడు. వాటిని అప్పుగా సరఫరా చేస్తాడు. తొలుత డ్రగ్స్ విక్రయించి ఆ తర్వాత హవాలా మార్గంలో డబ్బు చెల్లించమని చెప్తాడు. అలా సలీం నుంచి వివిధ కార్టెల్స్ లకు సరఫరా అయ్యే మాదక ద్రవ్యాల ప్యాకెట్లపై ప్రత్యేకమైన గుర్తులుంటాయి. ఇవి ఆ కార్టెల్స్ లకు మాత్రమే తెలిసేలా ఉంటాయి. వీటిలో 999, 777, రోలెక్స్ 555, తేలు, బిట్ కాయిన్, ఎగిరే గుర్రం, కింగ్ 21 లాంటి గుర్తులను ఎన్సీబీ, డిఆర్ఐ, ఎన్ఐఏ సంస్థలు గుర్తించాయి. హాజీ సలీం నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్ కనీసం 7 పొరలతో బలంగా ప్యాక్ చేస్తారు. వాటిని నీటిలో పడేసినా దెబ్బతినకుండా ఇలా చేస్తుంటారు. గతేడాది భారత్ లో అతడి తరఫున పనిచేస్తున్న వారిని ముంద్రా పోర్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అప్పటి నుంచే ఈ డ్రగ్ కింగ్ పిన్ ఆట కట్టించాలని ఎన్సీపీ బలంగా డిసైడ్ అయింది.
ఇప్పుడు ఇండియా ముందున్న లక్ష్యం ఒకటే, డ్రగ్స్ కింగ్ పిన్ హజీజ్ సలీం ఆట కట్టించడం. ఇందులో భాగంగానే ఆపరేషన్ సముద్రగుప్త పేరిట ఎప్పుడో యాక్షన్ లోకి దిగిపోయింది. ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ 40,000 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనక డ్రగ్స్ డాన్ మాత్రం అంత ఈజీగా దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవలే మరో బిగ్ ఆపరేషన్ చేపట్టింది భారత్. ఆ ఆపరేషన్ పేరు సముద్ర మంథన్. ఆ ఆపరేషన్ చేపట్టిన తర్వాత 3 కేసుల్లో 11 ఇరాన్, 14 మంది పాకిస్తాన్లను అరెస్టు చేశారు. ఇప్పుడు వారి ద్వారానే హజీజ్ సలీం ఆచూకీ కనిపెట్టే పనిలో పడ్డారు. మరి ఈ కన్నింగ్ డాన్ కు ఇండియా ఎలాంటి క్లైమాక్స్ ఇస్తుందో చూడాలి.